దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపరించి ఆయన సన్నిధించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ప్రభు కోసం వందనాలు. ఈస్టర్ తర్వాత 4వ ఆది వరకు శుభాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మొదలు 21 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం గమనం చేస్తున్నప్పుడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనం మొదలు 15 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగంగా మనం గమనం చేస్తున్నాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనాన్ని కనుక మనం గమనం చేస్తూ ఉంటే, ఇక్కడ కల్మషాన్ని వేయటం, దుష్టత్వాన్ని, సమస్త దుర్నీతి నుండి కూడా విడుదల పొందుకునేటువంటి విధి కొరకు మనము వేటిని విడిచిపెట్టాలో ఆ సత్యాన్ని గురించి మాట్లాడబడినటువంటి విధి మనం చూస్తూ ఉన్నాము. 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించుడి. వాక్యం అనేది ఎలా అంటే, మీ హృదయంలో, మీ లోపల మీ ఆత్మను, మిమ్ములను సరిచేసుకునేటువంటి విధానం కొరకు మీలో నాటబడినటువంటి వాక్యంగా వాక్యం ఉండి, అది మనం ఏం చేసేదిగా అంటే, మన కల్మషాన్ని కడుగుకునే దానికి, మన దుష్టత్వానికి వేయటానికి మనలను పురికొల్పేదిగా వాక్యం ఉండాలి అనే సత్యం మాట్లాడబడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. యాకోబుని గురించి ఆలోచన చేస్తుంటే, యేసుక్రీస్తుకు సహోదరుడైనటువంటి యాకోబు, అంతేకాదు ఆదిమ సంఘంలో తనతో పాటు క్రీస్తును అంగీకరించినటువంటి స్థితిలోనికి నాయకత్వం వహించేటువంటి విధానంలో ఒక చక్కని వ్యక్తిగా తాను ప్రభుని అంగీకరించిన తర్వాత, ప్రభు గారు ఆయన పరిచర్య కాలంలో యాకోబు యేసును వెంబడించిన వాడిగా ఉన్నాడంటే కాదు, కానీ ఆ తదుపరి కాలంలో ప్రభువు మీద ఎలాంటి విశ్వాసాన్ని కలిగిన స్థితిలో తాను ఎంతో నమ్మకతలో స్థిరపడినటువంటి వ్యక్తిగా యాకోబు ఉన్నాడు. దానిని ప్రకటన చేసేటువంటి వ్యక్తిగా ఆదిమ క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా క్షుణ్ణంగా ఎరిగిన వాడుగా యాకోబు ఉన్నాడు అనేటువంటి సత్యం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన గురించిన పరిచయాన్ని చూస్తూ ఉన్నప్పుడు తనలో కలిగిన మార్పు అనేది ఎలాంటిది అంటే, తనను తాను తగ్గించుకునేటువంటి స్థితికి యాకోబు మారినవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్య దేశం నుండి చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ మాటలు యాకోబు తనను గురించిన పరిచయం ఏం చేస్తున్నాడంటే, ప్రభువారికి నేను దాసుడును అనే పరిచయం చేసుకుంటున్నాడు. సహోదరుడిని అనే పరిచయం తాను చేసుకోవటం లేదు, కానీ తాను దాసుడని అంటే విశ్వాసంలో ప్రభుని దేవునిగా అంగీకరించినటువంటి విధానంలో ప్రభువుని ప్రభువుగా గుర్తించి ఆయనను మెస్సేగా అంగీకరించినటువంటి తీరులో ఆయనకు నేను దాసుడిని అనేటువంటి విధానం పరిచయం చేసుకుంటున్నటువంటి చూస్తున్నాం. అంతేకాదు ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఆ కాలంలో అంటే యాకోబును అనే మాట తాను చెప్పడం ద్వారా, దాసుడైన యాకోబు అనే మాట ద్వారా తన పేరు చెప్తే చాలు తనను గుర్తుపడేటువంటి ఘనతతో స్థితి, తాను ఎంతగానో విశ్వాస స్థితిలో స్థిరుడైనటువంటి వ్యక్తిగా యాకోబు ఉన్నాడు. యాకోబు ప్రార్థించే ప్రార్థన స్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఎంతో విరివిగా ప్రార్థించేవాడు. ఒంటె మోకాళ్ళ వంటి విధిలోనికి ప్రార్థన ఎందు తాను ఎలాగనో మోకరించి తాను చేసినటువంటి ప్రార్థన వలన తాను మోకాళ్ళ చెంత ఎంతగానో శరీరానికి సంబంధించినటువంటి చర్మం మృతమైతే ఎలాగన ఒంటె మోకాళ్ళను గమనిస్తే ఏ తీరును ఉంటుందో, అదే విధానంలో ఎక్కువసేపు మోకాళ్ళు వేసి ప్రార్థించిన అనుభూతి వల్ల ఒంటె కాళ్లకు ఉన్నటువంటి విధానంలో అదే తీరున తన యొక్క శరీర స్థితిలో కూడా మోకాళ్ళ చెంత తన యొక్క శరీరము, తన యొక్క చర్మము అనేది మృతమైనటువంటి తీరులో తనకున్న స్థితిని అంతగా ప్రార్థనలో, ప్రార్థించే అనుభవంలో, మోకరించే అనుభవంలో దేవునితో ఎంతగానో సత్సంబంధాన్ని కలిగినటువంటి వ్యక్తిగా యాకోబు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తాను ఏ మాటలు ఇక్కడ తెలియచేస్తున్నాడు అని మనం గమనం చేస్తుంటే, దేవుని వాక్యం వినటం మాత్రమే కాదు, దేవుని వాక్యం అనేది ఎలా అంటే విని దానిని ఆచరించాలి అనే సత్యాన్ని తాను ప్రకటిస్తూ తాను ఈ సంగతిని తెలియజేస్తున్నాడు. ఈరోజు మన శీర్షిక మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, కల్మషమును కడుగుకుంటా, మనకున్నటువంటి తప్పులను కడుగుకునే వారంగా మనం ఉండాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉండాలి అనేటువంటి సత్యాన్ని యాకోబు చెప్పడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు యాకోబు ఎలాగను తాను ప్రకటించిన సత్యాలు చేశాడు. ఈ మాటలు ఎవరికి వ్రాస్తున్నటువంటి తీరు ఉందో మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు, ఈ పత్రిక ఏదో ఒక సంఘానికి అది వ్రాసినటువంటి పత్రిక లేదు. యాకోబు సార్వత్రిక సంఘానికి, అంటే తరువాత ప్రభుని అంగీకరించినటువంటి సంఘం ఎంతగా ఉన్నతిలోనికి వెళ్తుందో
అలాంటి సందర్భంలో కూడా మానవునిగా తాను పరివర్తన చెందినటువంటి తీరులో మనుష్యుడు దేవుని వాక్యాన్ని పాటించాలి. అది నీలో నాటబడినట్టుగా వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదివే అప్పుడు నీవు దానిని ఎలా అంటే నీలో అది నివసించేటట్టుగా నీ బ్రతుకు మారాలి అనేటువంటి విధి తాను చెప్పడానికి ఇష్టపడ్డాడు. వాక్యం వినటం వేరు, దానిని అంగీకరించడం వేరు, దానిని గైకొనటం వేరు. వాక్యాన్ని విని అంగీకరించి గైకొనే స్థితిలో అది వాక్యం నిలిచి ఉండేటువంటి స్థితిన బ్రతుకు దిద్దుకోవాలి అనే సత్యాన్ని యాకోబు ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు యాకోబుని గురించి ఆలోచన చేస్తూ ఉంటే తాను అపోస్తల కార్యముల గ్రంథంలో 11వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉంటే కొన్ని సందర్భాలలో శ్రమ, శోధన అనే సత్యాలు ఆదిమ క్రైస్తవ సంఘం అనుభవించినటువంటి విధానాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఎలాంటి తీరును ప్రవర్తించినటువంటి విధానాలు ఉన్నాయి అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే నేడు మనం ఆలోచన చేస్తూ ఉంటే క్రీస్తును అంగీకరించినటువంటి క్రైస్తవ సమాజం అనేకమైన అవమానాలకు గురవుతుంది, అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది. ఎలాగున అంగీకరించేటువంటి మనస్తత్వం కాక వ్యతిరేకించేటువంటి, తిరస్కరించేటువంటి స్వభావంతో దాడులు చేయబడుతున్నటువంటి విధానంలోనికి నేటి పరిస్థితులు వచ్చినటువంటి స్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి తరుణాల్లో కూడా మనము వ్యవహరించాల్సిన స్థితి ఉందో, ఆదిమ సంఘం నుండి కూడా క్రైస్తవం అనేది వృద్ధి చెందేటువంటి స్థితిలో ఎప్పుడు కూడా వేరు భావజాలం ఉన్నటువంటి స్థితులను అది ఎదుర్కొంటూనే విశ్వాసం అనేది నిలబడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనం చేస్తూ ఉంటే స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనికే, కుప్ర, అంత్యోకయ ప్రదేశంలో వరకు సంచరించింది. ఇక్కడ ఈ మాట మనము గమనించాలి. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప, అంటే యూదులకు మాత్రమే. స్తెఫను విషయంలో ఎలా అయితే తాను హతసాక్షి అయినటువంటి తీరు ఉందో ఆ సందర్భంలో చాలా మంది చెదరిపోయారు. స్టెఫనుకు జరిగిన విషయాన్ని చూచినప్పుడు వారి విశ్వాసంలో ఇది ఇలా జరిగినటువంటిదిగా ఉన్నది, ఎందుకు ఇంత స్టెఫను ఇంత ఘనంగా ప్రకటించేటువంటి తీరులో పరిచర్య చేస్తున్నప్పుడు తనకి ఎలాంటి మరణం వచ్చింది అంటే ఇప్పుడున్న పరిస్థితులను ఆలోచన చేస్తుంటే దేవుని సేవకులు అలాగే శోధింపబడుతూ, దేవుని సేవకులు అలాగే హతసాక్షులు అవుతున్నటువంటి స్థితులు జరుగుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రశ్నలు, అనేకమైనటువంటి విధానాలు, అలాంటి స్థితిలో కూడా సువార్త ప్రకటించేటప్పుడు ఇప్పుడు ఎవరికి సువార్త ప్రకటింపబడుతుంది అంటే మీరు గమనించాలి. ఈ రోజుల్లో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు ఎలా ఉంటున్నాయంటే సువార్త చెప్పేటప్పుడు మీ వారికే, మీ జాతి వారికే, మీ తెగ వారికే, మీ చర్చెస్లోనే సువార్త ప్రకటించుకోవచ్చు కదా, ఎందుకు వీధుల్లోకి రావాలి, ఎందుకు మేమున్న ప్రాంతాలకు రావాలి, మా చోటలకు రావాలి అనే ప్రశ్నలు ఎలా అయితే ఎదురవుతున్నాయో ఈ ప్రశ్నలు ఇప్పటి నుండి కాదు, అంటే ఇప్పటికి సంబంధించిన ఈ సమయాల్లో మాత్రమే కాదు, ఇది ఎప్పటి నుండో అవి ఎదురవుతున్నటువంటి తీరులోనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు అనుభవించినటువంటి విధానాల్లో సహితం చెదిరిపోయిన వారిని బలపరుస్తూ ఆ చెదిరిపోయే విధానాలు కూడా ఎందుకంటే వారి చెంతకు వెళ్ళేటువంటి తీరులోనికి ప్రయాణాలు జరిగే అప్పుడు దేవుని శక్తిని ఎదుర్కొనే విధానంలో, దేవుని శక్తిని ఎదిరించే విషయాలు, దేవుని శక్తిని ఎదుర్కొంటూనే దేవుని శక్తిని కొందరు గుర్తించే స్థితికి దేవుని వాక్యం ప్రబలినదిగా కూడా ఉంది అనే ఆలోచన మనం గమనించాలి. ఇలాంటి విధానంలోనే సువార్త ప్రకటింపబడుతూ ఎవరైతే చెదిరిపోయిన యూదులైన వారు ఉన్నారో వారికి సువార్త ప్రకటించి వారికి మాత్రమే అనే మాట కూడా అక్కడ ఉపయోగించబడింది. అంటే వారు అక్కడికి వెళ్ళినప్పుడు వారికి మాత్రమే చెప్పేవారు సువార్త, వారికి మాత్రమే వారు ఎందుకు చెదిరిపోయినటువంటి తీరులు ఉన్నాయో ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు, వారిని మరలా బలపరుస్తూ ఉండేవారు. దేవుని యొక్క శక్తి ఏంటో గుర్తుపట్టడానికి వారిని బలపరుస్తున్నటువంటి స్థితులు జరిగిస్తూ ఉండేవారు. ఇలాంటి విషయాలు ఆదిమ సంఘంలో నేటి విషయాలలో ఎలా జరుగుతున్నాయో అదే తీరున సంఘము వృద్ధి చెందుతున్న కార్యాలు జరుగుతూనే వచ్చాయి. అపోస్తల కార్యముల గ్రంథంలో యాకోబు మాట్లాడిన మాట మనం చూస్తూ ఉంటే తాను ప్రబోధించినటువంటి సత్యాన్ని గురించినటువంటి వివరణ కూడా మనము గమనించగలుగుతూ ఉంటాం. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలో ఈ మాటను మనం చూడగలిగినప్పుడు ఈ సత్యం మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 13 నుండి 21 వరకు ఉన్నటువంటి వచనాలలో ఎలాగున్నా ఒక సభలో సువార్త ప్రకటన
స్థితి కొరకు, అంటే ఇప్పుడు మనం ఒక సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి తీరులు జరిగితే, అంటే ఒక అత్యున్నత సభ కూడినప్పుడు ఒక రికార్డింగ్ సెక్రటరీ ఉంటారు, కౌన్సిల్ లేదా పిసిసి, ఇలాంటి సమావేశాలు మనం గమనం చేసినప్పుడు జరిగే విషయాలను గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏది మేలైన నిర్ణయము, ఎవరు ఏం మాట్లాడిన దాని నుండి క్రోడీకరించి మంచి సంగతులు మనం చేయాల్సినటువంటి స్థితి ఉంటుందో దానికోసం ఒక రికార్డింగ్ సెక్రటరీ ఎవరెవరు ఏం మాట్లాడారో దాన్ని అంతా కూడా లిఖించి తగిన నిర్ణయం ఎలా చేసుకున్నారో కూడా దాన్ని చివరిలో రాసి అందరి సమ్మతిని తీసుకుని సంతకాలు పెట్టే తీరులు జరుగుతాయి. ఇక్కడ ఈ విధానాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే అలాంటి ఒక రికార్డే ఇక్కడ మెయింటైన్ చేసినటువంటి తీరు మనం గమనం చేస్తున్నప్పుడు అపోస్తలుల గ్రంథంలో 15వ అధ్యాయంలో 13 నుండి 21 వరకు యాకోబు మాట్లాడిన మాటలు కూడా కనబడతాయి. అంటే తాను కూడా ఎంత ఉన్నతిలోనికి సువార్త ప్రకటన కొరకు శిష్యులతో సహా పౌలు, బర్నబా వీరంతా కలిసి సువార్త పరిచర్య చేసే విధానాల్లో పేతురు వీరంతా కలిసి ఎలాగో జరిగించే సమాలోచనలు చేశారో దాని గురించినటువంటి వివరణలో యాకోబు మాట్లాడిన స్థితి కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ మాటలు మనం గమనం చేస్తూ ఉంటే 13వ వచనం, వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లను, సహోదరులారా నా మాట ఆలకించి అన్ని జనుల నుండి దేవుడు తన నామం కొరకు తన జనమును ఏర్పరచుకున్నటకు వారు ఎలాగో మొదట కటాక్షించినో సిమియోను వివరించి ఉన్నాడు. ఈ మాటలను తాను చెప్తూ, తాను ప్రసంగిస్తూ, తాను మాట్లాడుతూ, తాను సిమియోను చెప్పిన విషయాల్లో ప్రవక్త మాటలు ఎలా నెరవేరాయో దాని గురించి వివరణ చెప్తూ యాకోబు ఆ సభలో మాట్లాడుతున్నాడు. అంటే తాను కూడా ఉన్నతుడైనటువంటి స్థితిలోనికి ఆదిమ సంఘంలో పేరుగాంచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు ప్రతి వారిని కూడా తాను ఎరిగిన వాడిగా ఉన్నాడు. అంటే తాను అంత ఉన్నతిలోనికి తాను నిలబడి మాట్లాడేటప్పుడు అక్కడ ఎవరెవరు కూడగలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారో వారిని అందరినీ చూచినవాడు, వారందరినీ ఎరిగినవాడు, వారిని గుర్తుపట్టగలిగిన స్థితిలో ఉన్నవాడుగా యాకోబు ఉన్నాడు. ఇప్పుడు చెదరిపోయిన వారికి ఈ మాటలు రాస్తూ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు వారికి ఏం తెలుసు అంటే వాక్యం తెలుసు. వారికి ఏం తెలుసు అంటే ప్రభువు వారి యొక్క స్థితి తెలుసు. ప్రభువు వారు ఎలా మెస్సీయ, ఎలా ఆయన రక్షకుడు, ఎలాగో ఆయన దేవుని కుమారుడు, ఆ సత్యాలన్నీ కూడా వారికి తెలుసు. వారికి బోధిస్తూ తానేం చెప్తూ ఉన్నాడంటే వాక్యాన్ని మీలో నాటబడినటువంటి తీరులో అది ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే సమస్త దుష్టత్వాన్ని కూడా మీరు విడిచిపెడతారు అనే మాట తాను చెప్పడానికి ఇష్టపడి తాను ఈ మాటను వ్యక్తీకరిస్తున్నటువంటి స్థితులను మనం చూస్తూ ఉంటాం. యాకోబు పత్రికలో మనం చదివిన లేఖన భాగంగా 21 వరకు ఉన్నటువంటి లేఖన భాగం 21వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వచన భాగాల్లో ఏమేమి సంగతులు జరిగించే విధి కొరకు వారు ఎలాగైనా స్థిరపడినటువంటి స్థితి వారి చేయాలో దానికైనటువంటి ఆలోచన చేయటానికి ఇక్కడ 17వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతివరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమములను కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము కర్మఫలముగా ఉండినట్లు సత్యవాక్యముల వలన మనలను తన సంకల్ప ప్రకారం కన్ను. మనం ఎలా ఏర్పాటు చేయబడ్డామంటే సత్యవాక్య ప్రకారం, అంటే దేవుని వాక్యం ఏదైతే మనలో నాటబడిన తీరు ఉందో అదేం చేయాలంటే అది సత్యాన్ని జరిగించాలి. అదేం చేయాలంటే మనలో ఉన్నటువంటి యథార్థతను కనపరిచేటట్టుగా ఆ స్థితులు కనబడాలి. ఆ విధానంలోనే మనం జీవించాలి తప్ప మనం వేరుగా జీవించడానికి వీలు లేదు అనేటువంటి సత్యాన్ని అక్కడ ప్రకటించడం మనం చూస్తున్నాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనం చేస్తుంటే ప్రభువు దయాళుడని మీరు రుచి సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారము, అసూయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారమే నిర్మలమైన వాక్యము పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మీరేం చేయాలి అంటే మీరు మారిన వారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా మీరేం చేయాలంటే వాక్యాన్ని చదవాలి. వాక్యం ద్వారా మీరు ఎంతో నిర్మలమైనటువంటి స్థితిలోనికి మార్పు చెందిన వారుగా ఉండాలి. దూషణలను విడిచిపెట్టి, చెడుతనాన్ని విడిచిపెట్టి మీరు బ్రతికేవారుగా మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాలి అనేటువంటి సత్యం ఇక్కడ ప్రబోధింపబడటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తాం. ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించుటి
మీలో ఉన్న దుష్టత్వం పోవాలంటే, మీ కల్మషాలు కడుగుకోవాలంటే, మిమ్మల్ని మీరు మార్చుకున్న వారుగా ఉండాలంటే, మీలో వాక్యము నాటబడిన అనుభూతి అది ఇతరులకు తెలియాలి అంటే, ఇతరులు దాన్ని గుర్తించగలగాలంటే, మీలో ఉన్న మార్పు ప్రకారంగా మీరు చెడుతనాన్ని విడిచిపెట్టాలి. మీరు బూతులు మాట్లాడటానికి వీల్లేదు, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, దోషణలు చేయకూడదు. వీటినన్నిటిని కూడా మాని మీరు మీ బ్రతుకు మార్చుకుని మీరు దేవుని నమ్మిన విధానంలో మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటే దేవుని వాక్యం మీలో నుంచి ఉంటుంది అనేటువంటి సత్యం ఇక్కడ మాట్లాడబడుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం, మనము ఒకరినొకరము అవయవమై ఉన్నాం కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలి. పరిస్థితి ఏదైనా సరే మీరు అబద్ధమాడటానికి లేదు. ఏమాత్రం కూడా మీరు మిమ్మల్ని మీరు పాడు చేసుకోవటానికి, కల్మషాన్ని మీలో ఉంచుకొనటానికి ఏమాత్రం వీల్లేదు. మీరు ఎలా ఉండాలంటే సత్యాన్ని పలికేవారుగా మీరు ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొనాలి. అంటే మీరు ఇంతకు ముందు ఉన్నట్టు ఉండటానికి వీలు లేదు. ఇంతకు ముందు మీరు చేసినటువంటి, మీరు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో జరిగించే ఏ కార్యాలు, మోసకరమైన కార్యాలు చేయకూడదు అనేటువంటి సత్యం అక్కడ మాట్లాడబడుతున్నటువంటి చూస్తాం. అలాగే 31వ వచనం, సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. మీరు తప్పక ఎలా జీవించాలంటే, మీరు సరైన విధానంలో సత్యాన్ని జరిగించేటువంటి, సత్యాన్ని అంగీకరించినటువంటి జీవితాన్ని మీరు జీవించడానికి ప్రయత్నం చేయాలి. యోహాను సువార్త 16వ అధ్యాయాన్ని మనం గమనం చేస్తుంటే 5వ వచనం నుండి మాట్లాడబడుతున్నటువంటి మాటలుగా నేటి లేఖన భాగాన్ని మనం గమనం చేస్తున్నాం. ఇక్కడ మనం గమనం చేస్తూ ఉంటే, ఇప్పుడు నన్ను పంపిన వారి యొద్దకు వెళ్తున్నాను, నీవు ఎక్కడికి వెళ్తున్నావు మీలో ఎవడు నన్ను అడుగుతలేదు, కానీ నేను ఈ సంగతి మీతో చెప్పినందున మీ హృదయములు దుఃఖంతో నిండింది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభువారు గడిచిన వారానికి కొనసాగింపుగా ఈ మాటల్లో ప్రభువారు ఆయన వెళితేనే ఆదరణకర్త, సత్యస్వరూపి వారిలో ఉండి వారిని నడిపించే, వారిలో నిలిచే ఆదరణకర్త రావాలంటే ప్రభు ఆయన వెళ్లాల్సిన స్థితి ఉంది. ఆయన వెళ్ళే విధానం దుఃఖమే అయినా కూడా, ఆయన అనుభవించిన ఇబ్బందికరమైన స్థితి దుఃఖమే అయినా కూడా, మనము రక్షింపబడాలంటే, మనము విడిపింపబడాలంటే ప్రభువుని నమ్మిన వారు శ్రమ పడక తప్పదు. ప్రభువుని అంగీకరించిన వారు ఇలాగున హతసాక్షులు అవ్వక తప్పదు అనేటువంటి స్థితి తెలియచేస్తూ, కానీ వారికి ఒక ప్రతిఫలం ఉంది. అది ఏంటి అంటే, అది దేవుని నమ్మిన యథార్థతను కనపరచడం ద్వారా, అది ఇహమందు ఉన్నటువంటి స్థితిగా ఉన్న ప్రతిఫలం కాదు, పరమందు వారికి లభించే ప్రతిఫలం అనేటువంటి సత్యాన్ని ప్రభువు వారు ఆయన జీవితం ద్వారా ఆయన నేర్పించిన వాడిగా దాన్ని మనం గుర్తిస్తూ మన బ్రతుకులను దిద్దుకొని మన కల్మషాలను కడుక్కొనడానికి దేవునికి సదాములకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.